హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. చికెన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: పలావ్ దినుసులన్నీ కొద్దిగా తీసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, పసుపు 1/2 టీ స్పూన్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి, పుదీనా, కొత్తిమీర, 1/2 కప్ పెరుగు, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, నిమ్మకాయ ఒకటి తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నె తీసుకొని 3/4 కిలో చికెన్ వేసుకోవాలి. 3-4 టైమ్స్ నీళ్ళతో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న చికెన్లోకి తగినంత ఉప్పు, కారం 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అరచక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, 1 స్పూన్ గరం మసాలా. ఇలా పలావ్ దినుసులన్నీ కొద్దిగా వేసుకోవాలి. హాఫ్ కప్ పెరుగు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇలా వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ 1 గంట సేపు పక్కన ఉంచాలి. వేరొక గిన్నెలో 5 కప్స్ బాస్మతి రైస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకునే గిన్నె కొంచెం పెద్దగా ఉండాలి. నీళ్లు పోసి రైస్ అంతా 2-3 సార్లు కడగాలి. ఇప్పుడు రైస్లో 3 దాకా నీళ్లు పోసుకోవాలి. ముందుగా చికెన్లో వేసుకున్నట్టు అలాగే రైస్లో కూడా కొద్దిగా పలావ్ దినుసులన్నీ వేసుకోవాలి. షాజీరా చికెన్లో స్కిప్ చేసి రైస్లో వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు రైస్ 1/2 అవర్ నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా వేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకున్నాక బాగా కలపాలి.
ఇప్పుడు 10 నిమిషాలు హై ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చికెన్ ఉడికేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం నానబెట్టుకున్న రైస్ అంతా 80% కుక్ చేసుకోవాలి. త్రీ టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. ఉప్పు మీ రుచికి తగినంత వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. మూత తీసి అప్పుడప్పుడు చికెన్ని కలబెడుతూ ఉండాలి. ఇలా 10 మినిట్స్ కుక్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకో 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చికెన్ కుక్ చేసుకొని పక్కనే ఉన్న రైస్ను కూడా 80% కుక్ చేసుకుంటూ ఉండాలి. రైస్ అంతా ఇలా 80% కుక్ చేసుకోవాలి. చూసారా రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇప్పుడు ఇలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ దమ్ చేసుకోవడానికి వేరొక పెద్ద గిన్నె తీసుకోవాలి. జాలిగరిటతో ఇలా నీళ్ళు రాకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ అంతా. ఇలా రైస్ తీసుకొని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇలా రైస్ పైన వేసుకోవాలి. కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. మనం ఉడికించుకున్న చికెన్ కూడా హాఫ్ వేసుకోవాలి. రైస్ మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి లేయర్ లాగా. ఇప్పుడు చికెన్ పైన ఇంకొద్దిగా రైస్ కూడా వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా చికెన్ కూడా వేసుకోవాలి. ఇలా లేయర్స్లా వేసుకుంటే దమ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా మిగిలిన రైస్ కూడా చికెన్ పై వేసుకోవాలి. ఇలా మిగిలిన రైస్ అంతా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొద్దిగా వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా పైన కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి వేసుకుంటే రైస్ బాగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. 1 స్పూన్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. అది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. ఇలా ప్యాన్ పెట్టుకొని 10 నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాలు హీట్ చేసుకున్నాక మనం దమ్ చేసుకోవాల్సిన చికెన్ బిర్యానీని హీట్ చేసుకున్న ప్యాన్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పావు గంట సేపు దమ్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పావు గంట సేపు దమ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. నెయ్యి వేసుకుంటే పొడి పొడిలాడుతూ ఇలా చాలా బాగుంటుంది.
ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.